ఒకప్పుడు పండ్లతో నిండిన అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామానికి పేరు తోటపల్లె. అక్కడ ఇళ్ళు గోడలతో కాదు, చెట్లపై పండ్లు పండినట్టు ఇళ్ళు మొలిచేవి. ప్రతి ఇల్లు ఎవరి ప్రేమతో పెంచిన చెట్టుమీదనుంచే వచ్చేది. ఒక రాత్రి ఆకుపచ్చ గాలిలో నీలిచంద్రుడు ఆకాశంలో మెరిశాడు. ఇది సాధారణ చంద్రుడు కాదు, 100ఏళ్లకు ఒకసారి కనిపించే అద్భుత చంద్రుడు. ఆ రాత్రే గ్రామ చివర ఉండే చిన్న అమ్మాయి ఆరాధ్య ఇంటి పక్కన ఉన్న అరటిచెట్టుమీద ఒక్కసారిగా ఓ ఇంటి ఆకారం వచ్చింది. అది పసుపు రంగులో ఉండి అరటి ఆకారంలో వంగి ఉంది. ఒక బనానా బంగళా. ఆరాధ్య ఆశ్చర్యంతో అంది, ఇది నా బంగ్లా? ఆ రాత్రే ఆ బనానా బంగళా మాట్లాడింది. ఆరాధ్య అంది, నీవు ఈ తోటను కాపాడాల్సిన వాళ్లలో ఒకరివి. నాతో కలిసి చీకటి నుండి ఈ తోటను రక్షించాలి. ఆరాధ్యకు అది కలలా అనిపించింది. కాని ఇంటి మధ్యలో ఉన్న సీటులో కూర్చోగానే బనానా బంగళా ఆగసాగింది. ఇంటి మొత్తమే పైకి లేచి ఆకాశంలోకి ఎగిరింది. చీకటి తోట. బనానా బంగళా ఆమెను తీసుకెళ్ళింది తోటలో చీకటి కమ్ముకున్న చోటికి. అక్కడ మొక్కలు గాలిలేక పాడైపోతున్నాయి, పండ్లు ఎండిపోయి ఉన్నాయి, రంగులేదు, జీవంలేదు. ఇది చీకటి వాయువు వల్ల జరిగింది అంది బనానా బంగళా. కేవలం నీలి చంద్రుని వెలుతురులోనే నేను నా శక్తిని పొందగలను. బనానా బంగళా తన పొడవు పెంచింది. అరటిపళ్లను మెల్లగా వదిలింది. రాగిరంగు ఆకులతో చెట్లపై తేమ నీళ్లు చల్లింది. ఆరాధ్య తను పట్టుకున్న చిన్న గొట్టాన్ని మెల్లగా ఊదింది. అందులోంచి మధురమైన పాట వచ్చింది. ఆ పాట విన్న మొక్కలు మళ్లీ చిగురించాయి. పండ్లు రంగులు తేల్చుకున్నాయి. తోట తిరిగి హుషారుగా మారింది. కొత్త మొదలు. చీకటి పారిపోయింది. తోట మళ్లీ ప్రకాశించసాగింది. ఆ రోజు నుండి బనానా బంగళా ప్రతి ఇంటివద్దకు వెళ్లేది. ఎవరైనా బాధలో ఉంటే వారి పక్కన కూర్చునేది. తన తియ్యటి అరటి వాసనతో ఓదార్పునిచ్చేది. ఆరాధ్యకూడా చిన్న వయసులోనే తోటపల్లె సంరక్షకురాలయ్యింది. ప్రతిసారీ నీలిచంద్రుడు వచ్చినప్పుడు ఆమె బనానా బంగళా మళ్లీ ఎగిరి కొత్త అద్భుతాలను పంచేది.